హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లక్ష్మీ శేఖర్ గారు నంద్యాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కర్మ సిద్ధాంతం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి, జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు మనం కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. మనకి కర్మ అంటే ఒక వర్క్, పని చేయడాన్ని కర్మ అంటాము. అది మంచి పని అయితే మంచి కర్మ, చెడ్డ పని అయితే చెడ్డ కర్మ అని మనకు తెలుసు. అంటే ఈ సృష్టికి ఒక నియమం ఉంది, నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని. ఇప్పుడు మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాం అనుకోండి, బాధల్లో ఉన్నాం అనుకోండి, ఏ జన్మలో ఏ కర్మ చేసినానో నేను అని అనుకుంటాం. అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. అంటే అప్పుడు మనకి జ్ఞానం అనేది మనకు అర్థం. అదే మనము కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాం కదా. అంటే ఇక్కడ కర్మ అంటే ఒక వర్క్ అని చెప్పుకున్నాం. ఏ కర్మ అంటే మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ అని చెప్పుకుంటూ వస్తున్నాం మనం. కానీ మనకి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి జరిగింది అనుకోండి, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఇంత మంచి జరిగింది మనకి అనుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏది చేస్తే అదే వస్తుంది అని మనకు తెలుస్తుంది. కానీ మనకి ఈ జన్మ మాత్రమే తెలుసు. కానీ మనకి ఎన్నో జన్మలు ఉన్నాయని ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు నాకు ఈ కష్టం వస్తుంది అన్నప్పుడు, అప్పుడు గురువు మనకు చెప్తాడన్నమాట. మనం కర్మచక్రంలో ఎలా ఇరుక్కుంటాము అని. మనము ఆ విశ్వాత్మ నుంచి మనం భూమి మీదకి వచ్చేటప్పుడు, అప్పటికి మనకి ఎటువంటి కర్మలు అనేటివి ఉండవు మాస్టర్స్. మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఆహ్, మనమే ఎంపిక చేసుకొని ఒక అనుభవం కోసం భూమి మీదకి వస్తామన్నమాట. కానీ మనకి ఈ భూమి మీదకొచ్చినప్పుడు మనము కొన్ని జంతు జన్మలు, వృక్షము, ఇలా ఎన్నో జీవరాశులుగా జన్మ తీసుకున్న తర్వాత చివరికి మానవ జన్మలోకొచ్చినప్పుడు మాత్రమే అప్పుడు కర్మ అనేది మనకు స్టార్ట్ అయితుంది అక్కడి నుంచి. అంతవరకు జంతువులకి, వీటికి కర్మ అనేది పనులు చేస్తాయి గానీ దానికి కర్మ ఫలితం అనేది ఉండదు వాటికి. అంటే హ్మ్. దాన్లకి కర్మ అనేదంటే పని చేస్తాయి గానీ, దానికి కర్మ ఫలితం అనేది ఉండదు వాటికి. కర్మ అనేది ఉండదు. మానవుడికి మాత్రమే కర్మ యొక్క ఫలితం అనేది వస్తుందనమాట. అంటే అవి చూడండి, ఆ టయానికి మాత్రమే తింటాయి, నిద్రొస్తే పడుకుంటాయి, ఆకలేస్తే తింటాయి. అంతే అవి. ఇంక మిగతా దేని గురించి అవెప్పుడు ప్రెజెంట్‌గుంటాయి అంతవరకే. మానవుడు అట్లా కాదు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. మళ్ళీ హ్మ్. హ్మ్. తను తరాలు తరాలు మిగిలించుకోవాలా, ఆస్తి సంపాదించుకోవాలా, అది ధర్మబద్ధంగా సంపాదిస్తూ ఉంటే ఏమీ కాదు. అధర్మబద్ధంగా సంపాదిస్తూ ఉన్నప్పుడు అక్కడ కర్మ అనేది వస్తుందనమాట. కాబట్టి ఈ కర్మ అనేది మానవ జన్మలోకొచ్చినప్పుడు మాత్రమే ఆ కర్మ అనేది స్టార్ట్ అయితుంది. అట్లా కర్మ స్టార్ట్ అయినప్పుడు మనం ఇప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి దేవుడు నోరిచ్చినాడు. మనం ఆహ్, ఎవరినైనా బాగా తిట్టి తిట్టి పెట్టింటామనుకోండి, మరు జన్మలో ఎందుకు అదే కర్మ మూగవాడై పుడతాడంట. ఎందుకు ఈ జన్మలో మూగవాడై పుట్టినాడు అంటే, నువ్వు గత జన్మలో నీకు పరమాత్మ నోరిచ్చినాడు. దాన్ని చక్కగా ఉపయోగించుకోలేదు. అందుకు ఈ జన్మలో నీకీ మూగవాడిగా జన్మ వచ్చింది. అంటే నువ్వు సరిగ్గా వినియోగించుకోనప్పుడు. అంటే మనకి ఉన్న ప్రతి అవయవాన్ని మనం చక్కగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే మనకి చక్కగా అంటే చక్కటి కర్మలు చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనకి అది చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గుడ్డివాడున్నాడు. ఆయనంతే కళ్ళున్నాయి కదా అని ఏది పడితే అది చూస్తూ ఉన్నాడనుకోండి. మళ్ళ జన్మకి అంటే మనకి దేవుడు ఈ అవయవాలు, ఈ దేహాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం చక్కగా జీవించడానికి ఇచ్చినారనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం దీన్ని ధర్మబద్ధంగా అంటే ఏది తినాలి, ఏది మాట్లాడాలి మనకన్నీ చెప్పినారు గురువుగారు. హ్మ్. పతాంజలి ఆహ్, అష్టాంగ మార్గాలు అంటే
మితంగా మాట్లాడు, మితంగా తిను, శాకాహారమే తిను అని మన గురువులు చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి భగవద్గీత చదువు, ప్రతి ఒక్కరికి తల్లి ఒక గురువు, తండ్రి ఒక గురువు, చివరికి గురువు గూడా మనకి ఒక జ్ఞానాన్నిచ్చే, సత్యాన్ని బోధించే గురువు గూడా మనకి ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు మనకి సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు మనం కర్మ గురించి మనం తెలుసుకోగలుగుతామనమాట. అంటే మనం చక్కగా జీవించగలుగుతాం. కానీ ఇక్కడ ఆహ్, మనం ఏం చేస్తాము, ఈ కర్మని మనము ఎలా ఉపయోగించుకుంటామంటే, అవసరానికి ఉపయోగించుకోవచ్చు, 10 మంది మంచికి ఉపయోగించుకోవచ్చు. మనం సత్కర్మల కోసం ఉపయోగించుకోవచ్చు. కానీ, అప్పుడు మనకి సత్కర్మలు చేస్తే ఏమొస్తది? ఇప్పుడు పుణ్యం అన్నదానం చేస్తున్నాము. ఆహ్, ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజుకి ఆహ్, ఎలా ఉంటుందంటే ఆయనేం చేస్తాడు? ఒక్ ఒక ఆహ్, ఆకుకూర పొలం ఉంటుంది. పొలం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆకుకూరలన్నీ పంచిపెడతాడనమాట. అంటే తనకు అవసరమైన కాడికి ఉంచుకొని మిగతావన్నీ పంచిపెడతాడనమాట. ఆయనకు మళ్ళ జన్మలో ఎలా వస్తుంది? ఒక రాజుగా జన్మ తీసుకుంటాడనమాట. ఆ రాజుగా ఉన్నప్పుడు గూడా మళ్ళా ఎలా ఉంటుంది? అప్పుడు గూడా ఆయన తెలుసుకుంటాడు. అప్పుడు గూడా అదే ఆకుకూరలు పంచుతున్నప్పుడు, ఆ కర్మ అనేది ఆయనకు చెడ్డగా చేస్తుందనమాట. అంటే ఇప్పుడు ఒక మామూలు వ్యక్తిగా ఉన్నప్పుడు ఆకుకూరలు పంచితే ఆ వ్యక్తికి రాజుగా జన్మొచ్చింది. ఇప్పుడు రాజుగా ఉన్నప్పుడు ఆయనకి ఎంత ఆస్తి ఉంది. ఎంతో ఉంది. కానీ ఆయన ఏం పంచుతున్నాడక్కడ? ఆకుకూరలే పంచుతున్నాడు. అంటే ఎంతైతే మనకు ఉందో అంత పంచడం నేర్చుకోవాలనమాట. అక్కడ రాజు ఎన్నో చేయొచ్చు. డబ్బు పరంగా ఇంకా ఏదైనా చేయొచ్చు. రాజుకు అన్ని అవకాశాలున్నాయి కాబట్టి, ఆయన నేను గత జన్మలో ఆయనకు తెలుసనమాట. నేను ఆకుకూరలు పంచినందుకే రాజైనా. ఈ జన్మలో గూడా ఆకుకూరలే పంచడం అది సరైనది కాదనమాట. అట్లే ఇప్పుడు ధృతరాష్ట్రుడున్నాడు. ధృతరాష్ట్రుడు కూడా మహాభారత యుద్ధంలోన ఆయన 100 మంది పిల్లలు చనిపోతారనమాట. ఎందుకు నాకు ఈ కర్మ వచ్చింది? ఎందుకు నా పుత్రులు కృష్ణుడికి అడుగుతాడనమాట. ఎందుకు 100 మంది నా పుత్రులు చనిపోయినారు? అనంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట. "నువ్వు గత జన్మలోన హంస పిల్లల్ని 100 గుడ్లని నువ్వు పగలగొట్టినావు. అందుకు ఈ కర్మ అనుభవించాల్సొచ్చింది" అని చెప్తాడు. ఎప్పుడో 500 సంవత్సరాల కిందట జరిగినది. ఇప్పుడెందుకు నాకు కర్మఫలం ఇలా జరుగుతుంది? అని అడిగినప్పుడు, అప్పుడేం చెప్తాడు కృష్ణుడు, "నువ్వు 100 మంది పిల్లల్ని కనాలంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అంత పుణ్యం చేసుకున్నప్పుడు మాత్రమే నీకు 100 మంది పిల్లలు పుడతారు. ఆ 100 మంది పిల్లలు పుట్టిన తర్వాతనే అప్పుడు ఆ కర్మ అనేది జరుగుతుంది. ఆ కర్మ అనేది జరిగి అప్పుడు 100 మంది పిల్లలు చనిపోయినారు" అని చెప్తాడనమాట. చూడండి, కర్మ అనేది ఎవ్వరిని వదలదంట మాస్టర్స్. కానీ మనం జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు మాత్రమే గురువుగారేం చెప్తాడు? "జ్ఞానాగ్ని కర్మ దగ్ధానాం" అంటాడు. అంటే మనకి ఎప్పుడైతే ఒక జ్ఞానం వస్తుందో, అప్పుడు మనం ఈ కర్మల నుంచి బయటపడొచ్చు అని మన గురువుగారు చక్కగా చెప్తారు. ఒక మేడం అనమాట. ఆవిడ ధ్యానంలోకొచ్చింది. ఆవిడ అనుభవం చెప్పుకుందాము. ఆ మేడం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆవిడకి చాలా అనారోగ్యాలున్నాయన్నమాట. ధ్యానంలో కూర్చున్నప్పుడు అన్నీ ఒక్కొక్క అనారోగ్యం వెళ్ళిపోతూ ఉందనమాట. వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీస్‌కి ఆవిడ చేసుకున్న కర్మలు పోతూ ఉన్నాయి. కానీ ఆవిడకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువున్నాయన్నమాట. ఆ కర్మ మటుకు పోవడం లేదు. ఎందుకబ్బా! ఈ కర్మ పోవట్లేదు నాకి అని అనుకుంటే, ఆవిడ హ్మ్, ధ్యానంలో ఆ గత జన్మను చూసుకున్నప్పుడు ఆహ్, ఆవిడకి కోళ్ళంటే ఇష్టమనమాట. ఆ కోళ్ళ లోపల కోడి యొక్క కాలుంటుంది గదా! ఆ కాలంటే మరీ ఇష్టమనమాట. ఆ జన్మలోన ఎన్నో కోళ్ళు తినిందనమాట. ఆ కాలు ఇప్పుడు మనమందరం లెగ్ పీస్ అని ఇప్పుడు కూడా అమ్ముతూ ఉన్నారు. తెలియని వాళ్ళు తింటూ ఉన్నారు. తెలిసిన వాళ్ళు తినట్లేదు. అవి అవి ఇష్టంగా తింటారనమాట. కానీ వాళ్ళకి జ్ఞానం లేదు అది. అది పాపమని గూడా తెలియదు వాళ్ళకి. అది ఆ మేడం ఇష్టంగా తినిందనమాట. అప్పుడు చూసుకొని ఆ కోళ్ళకన్నిటికి సారీ చెప్పి నన్ను క్షమించండి అన్నప్పుడు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆ కర్మ గూడా కాళ్ళ నొప్పులు గూడా వెళ్ళిపోయినాయంట మాస్టర్స్. అంటే ఇక్కడ మనం క్షమాపణ, పశ్చాత్తాపం పడాలి. ప్రాయశ్చిత్తం. ఎప్పుడైతే వాటిని క్షమాపణ అడుగుతామో అక్కడ మనం బాధ అనేది
మనం ఎప్పుడైతే పడతామో ఆ కర్మ అనేది ఎళ్ళిపోతూ ఉంటుంది అని గురువుగారు చెప్తున్నారు. చూడండి కర్మ అనేది మనం ఒక ధ్యాన సాధన ద్వారా మాత్రమే పశ్చాత్తాపం అంటే నన్ను క్షమించండి అని ఎప్పుడైతే మన ఆత్మ కోరుకుంటుందో అప్పుడు మనకి ఆ యొక్క ఆత్మ శుద్ధి జరుగుతుంది. అక్కడ ఉన్న ఆత్మ కూడా ఆహ్, క్షమ క్షమించబడుతుందనమాట. అంటే అప్పుడు క్షమించడానికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే గురువుగారు ప్రతి ఒక్కరిని క్షమించండి, కృతజ్ఞత చెప్పండి అని చెప్తూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరిని క్షమించమని అన్నప్పుడు మనకి ఆ కర్మ అనేది ఎళ్ళిపోతుందనమాట. ఆ మేడము ఎన్నో చూడండి అన్ని జన్మలు, అన్ని కోళ్ళు, అన్ని తిన్న వ్యక్తి ఒక ధ్యానం చేస్తూ హ్మ్. క్షమాపణ చెప్పడము లోపల ఆ దుఃఖాన్ని ఇంకా మనం ఏం చెప్తాడంటే, మనం ఏదైనా ఒక కర్మ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్తాడు. సరే రాని. ఈ కర్మ వల్ల నేనేం పాఠం నేర్చుకోవాలనో ఆ పాఠం నేర్చుకుంటాను. హ్మ్. అని అక్కడ అంగీకరించినప్పుడు ఆ కర్మ సగం ఎళ్ళిపోతుందంట మాస్టర్స్. చూడండి మనం ఎందుకొచ్చింది ఈ కర్మ? ఎందుకు ఈ దుఃఖం వచ్చింది నేను అని ఏడుస్తూ మనం ఏం చేస్తాము ఇతరులను నిందిస్తూ ఉంటాము. ఆ వ్యక్తి నన్ను నష్టపరిచినాడు. ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మన కర్మానుసారంగే మనం ఎంచుకొని వచ్చుంటాము. ఆ వ్యక్తుల ద్వారా మనకి ఇబ్బందులొస్తూ ఉంటాయి. మనకు మనం ఈ కర్మచక్రంలో ఇరుక్కున్నప్పుడు మనము సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు ఇట్లా అన్ని కర్మల్లో మనం ఇరుక్కుపోతామనమాట. ఆ కర్మానుసారంగే మనము పైన డిజైన్ చేసుకొని లైఫ్ ఈ జన్మలో మనం ఏం చేస్తాం ఈ జన్మలో ఒక 10 కర్మల్ని తీసుకొనొచ్చి నేను ఈ కర్మల్ని చక్కగా నేను ఉపయోగించుకుంటాను. ఈ కర్మల ద్వారా నేను ఏం పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలు నేర్చుకుంటాను అని తెచ్చుకొనొస్తామనమాట మాస్టర్స్. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మాయలో పడి మనం వచ్చిన పని మర్చిపోతాము. మర్చిపోయి మనకి ఏమీ తెలియక ఆహ్, మనం అర్థం కాదు మనకు. ఈ ఎదుటి వ్యక్తినే నిందిస్తూ ఉంటాము. మనకి ఒక పిల్లలు ఇబ్బంది పడుతున్నా, ఆడపడుచులు ఇబ్బంది పెడుతున్నా, ఎవరైనా గాని ఇబ్బంది పెడుతున్నారంటే, అది వాళ్ళు మనకి ఇబ్బంది పెడుతున్నారనే అనుకుంటున్నాం కానీ, అది మనం చేసిన కర్మనే ఇప్పుడు వాళ్ళ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే జ్ఞానము ఒక ధ్యానికి మాత్రమే తెలుస్తుంది గానీ, సామాన్య మానవులకు తెలియదు. ఇంతవరకు ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారు ఒక ఆహ్, ఆడపడుచు ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు మనమేమనుకుంటాము, మా ఆడపడుచు గయ్యాళి నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను సతాయిస్తుంది అని అనుకుంటూ ఉంటాము. కానీ అక్కడ మనం గత జన్మలో చేసిన కర్మ ఇప్పుడు ఆవిడ తీర్చడానికొచ్చింది అనే జ్ఞానం ఒక ధ్యానికి మాత్రమే ఉంటుంది మాస్టర్స్. గురువుగారు అదే చెప్తారు. మనమేమనుకుంటాము, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారే అనుకుంటాము. కానీ ఇక్కడ అది కాదు. మన కర్మను తీసేయడానికొచ్చిన పరమాత్మ స్వరూపులు వాళ్ళు అని యాక్సెప్ట్ చేయండి. ఆహ్, అక్కడ వాళ్ళని నిందించకండి. వాళ్ళని హ్మ్, మనమే తెచ్చుకున్నాము ఈ కర్మను పోగొట్టుకోవడానికి. మనం ఎన్నో తెలియక ఎన్నో జన్మలు కర్మలు చేసుంటాం కదా మాస్టర్స్. ఆ కర్మలు మనము తీర్చుకోవడానికే తెచ్చుకున్నాము అనే జ్ఞానము ఒక హ్మ్, ధ్యానికి మాత్రమే ఒక ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తికి మాత్రమే వస్తుంది. ఇలా కర్మలన్నీ ఇప్పుడు మనము ఈ కర్మ ఇప్పుడు ఈ జన్మలో సరిగ్గా చేయలేదనుకోండి, మళ్ళీ జన్మ ఎత్తాల్సొస్తుంది. మళ్ళీ ఆ కర్మని మళ్ళీ అనుభవించాల్సొస్తుంది. అదే మనం ఎరుకతో ఉండి, మనము ఆ కర్మని ఆహ్, సరే అని యాక్సెప్ట్ చేస్తూ ఈ కర్మ వల్ల నేను ఏం జ్ఞానం నేర్చుకోవాలో నేర్చుకుంటాను. నన్ను క్షమించండి మాస్టర్స్ నేను సిద్ధంగా ఉన్నాను. అన్నప్పుడు ఆ కర్మ ఎళ్ళిపోతుందంట మాస్టర్స్. చూడండి ఈ జన్మలో మనం ఏం వర్క్ చేయాలో ఆ కర్మ ఎళ్ళిపోయిందంటే, చివరికి ఆ కర్మలన్నీ ఎళ్ళిపోయినాయంటే, మనకు ముక్తి, మోక్షం అనేది వస్తుందంట మాస్టర్స్. లేకపోతే మనం ఇక్కడే ఇబ్బంది పడుతూ, ఇక్కడే దుఃఖపడుతూ, ఒక వర్క్ చేయడానికి మళ్ళీ జన్మలు 10 జన్మలు ఎత్తుతూ ఉంటామనమాట. చూడండి ఇక్కడ ప్రతిదీ మన ఇష్టానుసారంగానే మన ఆహ్, కోరిక ప్రకారంగానే మనం భూమి మీదకొస్తాం మాస్టర్స్. ఇక్కడ ఏది బలవంతం అనేది ఉండదనమాట. ఆహ్, అంటే పైలోకాల్లో గూడా నువ్వు సిద్ధంగా ఉన్నాను నేను జన్మ తీసుకోవడానికి. నేను ఈ కర్మలంటే, ఆ కర్మలు గూడా మనమే ఎంచుకొనొచ్చినాము. అది బలవంతంగా ఎవరు మనకివ్వలేదు. ఈ కర్మలు నీకొస్తున్నాయి ఇవన్నీ అంటే ఆహ్
దానివల్ల నువ్వు ఏదో లెసన్ నేర్చుకోవాలనే వస్తాయంట మాస్టర్స్. కానీ బలవంతం అయితే లేదు. ఆ కర్మలు ఎవరు? నువ్వే ఎంచుకొనొచ్చినావనే జ్ఞానం మనకి గురువుగారిస్తారు. ప్రతి ఒక్కటి ముందు ఆధ్యాత్మిక ఎదుగుదలలో ముందు ఇది గుర్తుపెట్టుకోవాల. ప్రతి వ్యక్తికి ఎన్నో కష్టాలొస్తుంటాయి, ఎన్నో దుఃఖాలొస్తుంటాయి. కానీ ఇవి మనమే ఎంచుకొనొచ్చినాము. ఇక్కడ మనం పాఠాలు నేర్చుకోవడానికొచ్చినాము. మనం ఈ దేహంలో కొద్ది రోజులు ఉండడానికొచ్చినాము. మనం ఆత్మ పదార్థము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మనకి కొంత ఆధ్యాత్మిక ఎదుగుదల మనం ముందడుగు వేయగలుగుతామంట మాస్టర్స్. లేకపోతే అక్కడే దుఃఖపడుతూ, బాధపడుతూ మళ్ళీ మనము 10 కర్మలు తెచ్చుకుంటే, మళ్ళీ దానికి 10 కర్మల జత చేసుకొని, మనం ఇంకా ఇబ్బంది పడి, మళ్ళీ 10 జన్మల్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ పాఠం నేర్చుకునే వరకు మళ్ళీ జన్మలెత్తుతూనే ఉండాలి మాస్టర్స్. చూడండి, పత్రి సార్ ఏం చెప్తాడు? హ్మ్. నీళ్లు వృధాగా పోయినాయనుకోండి, ఆ వృధా పోయినందుకు నువ్వు మళ్ళీ ఒక జన్మ ఎత్తాలి. ఇప్పుడు అన్నం వృధాగా పాడేసినామనుకోండి, దానికి మళ్ళీ ఒక జన్మ ఎత్తాలి నువ్వు అంటాడు. అంటే దేన్నైనా మనము చక్కగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి అని చెప్తాడు. అంటే మనం ఎంత చక్కగా జీవించాలి, ఎంత చక్కగా జాగ్రత్తగా జీవించాలి అనేది మన గురువుగారు ఎంతో చక్కగా నేర్పించినాడు. మనకు ఉన్నంతలో ఇతరులకు పెట్టండి. ఇప్పుడు మనం కర్మ సిద్ధాంతం ప్రకారంగా మన దగ్గర రూ. 10 ఉందనుకోండి. దాంట్లో నువ్వు కనీసం ఒక్క రూపాయి దానం చెయ్యి అని చెప్తాడు. అంటే ఏదైతే మనం దానం చేస్తూ ఉన్నామో ఆ కర్మ అనేది కొంతవరకు తగ్గుతుందంట అందుకే పత్రి సారు ఏం చెప్తాడంటే దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము అని చెప్తారు. అంటే మనం ఇక్కడ ఈ ఈ కర్మలు పోగొట్టుకోవాలంటే ఒకటి ధర్మ మార్గం అంటే పుణ్యం చేయడం నేర్చుకోవాలి. హ్మ్. అంటే ఇప్పుడు అన్నదానం చేస్తాము. మనకి అన్నం అనేది ఇబ్బందిగా ఉండదన్నమాట. వస్త్రదానం జేస్తాము. అంటే వస్త్రాలకి ఇబ్బంది ఉండదు. మనకి ఎవరికైనా గాని అన్ని రకాలుగా చక్కగా సహాయం చేస్తూ ఉన్నామనుకోండి. అంటే ఎవరికి ఏ సహాయం అయితే చేస్తూ ఉంటామో అటువంటి ఇబ్బందులుండవు అని చెప్తారనమాట. అంటే హ్మ్. మనం ఎవరివైనా డబ్బులు ఒక మేడము ఆహ్, కర్నూలులో ఆమె డాక్టరనమాట మేడము. ఆ మేడము చాలా డెలివరీస్ చేసి, చాలా అంటే కొన్ని అబార్షన్‌లు గూడా చేసి, డ్యూటీ ఇచ్చి రాత్రి తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 వరకు తను ఆహ్, ఎంతో చేసిందనమాట. అంటే డబ్బు సంపాదించింది. అంటే ఆ కర్మలు మంచి కర్మలు చేస్తుంది, చెడ్డ కర్మలు. అబార్షన్‌లంటే చూడండి ఒక బేబీని కూడా ఆహ్, తీసేసి అంటే కొంతమంది ఉంటారు గదా! మాకు అమ్మాయి వద్దు, తీసేయండి అని అన్నప్పుడు ఆవిడ అట్లాంటప్పుడు కొన్ని కొన్ని సార్లు మాకు ఇద్దరమ్మాయిలు, ముగ్గురమ్మాయిలున్నారు. మాకు బాబు కావాలి. తీసేయాలన్నప్పుడు గూడా అది కూడా ఒక కర్మనే అయితుంది. ఆవిడ తెలియకుండా సరే వాళ్ళు బాధపడుతున్నారు గదా! దుఃఖపడుతున్నారు గదా! అని ఆ అమ్మాయి అబార్షన్ గూడా చేసినారనమాట కొన్ని కొన్ని సార్లు. ఇట్లా చేసినప్పుడు అది చెడ్డ కర్మ అనేది మనకు తెలియకుండానే చేస్తామక్కడ. తను ఆ వృత్తిలో ఉంది కానీ ఆ వర్కు చేస్తున్నప్పుడు తనకి కొంత కర్మ అనేది గూడా అంటుకుంటుంది. అప్పుడు ఆ మేడం ఏం చేసింది, తను సుమారుగా 50,00,000 దగ్గర దగ్గర రూ. 1,00,00,000 దాకా సంపాదించి ఆహ్, హ్మ్, ఒక స్థలాన్ని కొనుక్కోవాలని ఇచ్ ఒక అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఒక వ్యక్తికి. బాగా పరిచయం ఉన్న వ్యక్తికే ఇచ్చింది. కానీ ఆ వ్యక్తి ఏం జేసినాడు, ఆ స్థలం చూపిచ్చినాడు కానీ అది ఎటువంటి అగ్రీమెంట్ ఏం రాసుకోలేదు. తెలిసిన వ్యక్తి కదా అని ఇచ్చింది. కానీ ఆయన ఫారిన్‌కెళ్ళిన తర్వాత ఆయన అక్కడ చనిపోయినాడు. తర్వాత ఆమెకు ఇంకా ఫోన్‌లు, డబ్బు ఏమైంది ఏమీ దొరకలేదావిడకి. ఆవిడ నేను ఇన్నేళ్ళు ఇంత కష్టపడి ఇంత డబ్బు సంపాదిస్తే నా డబ్బంతా పోయింది అని ఆవిడ దుఃఖపడుతూ ఉందనమాట. ఎందుకిలా జరుగుతుంది? చూడండి అంత 50,00,000 రూపాయలు కష్టపడి సంపాదిస్తున్నా నేను అని అనుకుంటుందావిడ. తర్వాత పత్రి సార్ దగ్గరకొస్తే పత్రి సార్ ఉండి ఏం చెప్పినాడంటే, "మేడం మీరు ఏం కర్మ చేసినారో చూసుకోండి. ఎన్ని కర్మలు చేసుకున్నారో చూసుకోండి." అనంటే ఆవిడ ధ్యానంలో కూర్చొని అప్పుడు ఆవిడకి తెలిసిందంట. అరే! నేను ఇన్ని తప్పులు చేసినానే, ఇన్ని అబార్షన్‌లు చేసినాను. ఆడపిల్ల అంటే గూడా నేను
ఇద్దరు ఆడపిల్లలున్నారంటే ఇంకొక ఆడపిల్ల మాకొద్దు అన్నప్పుడు కూడా తీసేసినాను. అంటే అటువంటి కర్మలు అప్పటికి తెలియదు ఆవిడకి. కానీ ఆవిడకప్పుడు తెలిసిందనమాట. అంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాలి అని గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకు అది అధర్మంగా సంపాదించిన సొమ్ము, అది అధర్మంగానే పోతుంది. ధర్మంగా సంపాదించిందే నీకుంటుంది మేడం అని చెప్పినారనమాట. అప్పుడు ఆ మేడము ఎంతోమంది అనాథలకి హాస్టల్ కట్టించి, వాళ్ళకి చదువు చెప్పియడము, డాక్టర్ వృత్తి చేస్తూ హ్మ్. అంటే తన సంపాదనలో కొంత సత్కర్మలకి ఉపయోగించడం నేర్చుకుందనమాట. ఇలా మనం కర్మల నుంచి కొంత బయట పడే ప్రయత్నం చేస్తాం మాస్టర్స్. ఇంకా మనం ఈ కర్మల నుంచి మనం బయటపడాలంటే ఆహ్, సత్కర్మలు చేస్తే ఇంకా ఏం చెప్తాడంటే గురువుగారు పుణ్యం చేస్తే పాపం చేస్తే ఇనుప సంకెళ్ళు, పుణ్యం చేస్తే బంగారు సంకెళ్ళు అని చెప్తాడు. అంటే మనం పుణ్యం చేస్తే మళ్ళా పుణ్యం అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. పాపం చేస్తే పాపం అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. అందుకు మనము ఎందుకిక్కడ పుణ్యం వద్దు, పాపం వద్దు అంటే అక్కడ ఏం చేయాలి? నిష్కామ కర్మ చెయ్యి అని చెప్తాడనమాట. అంటే నిష్కామ కర్మ ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు మనకి ఈ కర్మలనేది అంటుకోదు. అంటే నేను కాదు ఈ పని చేసేది, ఆ పరమాత్మ చేస్తున్నాడు, నాతో చేయిస్తున్నాడు అన్నప్పుడు మనకి ఆ కర్మ అంటుకోదనమాట మాస్టర్స్. ఇక్కడ భగవద్గీతలో కూడా అర్జునుడు మహాభారత యుద్ధం లోపల ఆహ్, చెప్తాడనమాట. ఆ యుద్ధ సమయం వచ్చినప్పుడు యుద్ధ భూమిలోన కృష్ణ నా ఒక్క నిమిషం స్తంభింపజేస్తాడనమాట. నాకు ఈ యుద్ధం చేయాలని లేదు. ఈ యుద్ధం చేయడం వల్ల ఎంతో మంది చనిపోతారు. ఎంతో నష్టం జరుగుతుంది. పితామహ చనిపోతాడు. మా గురువుగారు చనిపోతారు. సొంత అన్నలు, ఎంతోమంది సైనికులు, ప్రజలు అందరూ చనిపోతారు. దీనివల్ల ఆహ్, ఈ ఇబ్బందులొస్తాయి. దీనివల్ల నేను అడుక్కొని తింటా నేను. నాకు ఈ యుద్ధం వద్దు, ఈ రాజ్యం వద్దు, ఏమొద్దు అని చెప్తాడు. అంటే అప్పుడు హ్మ్. క కృష్ణుడు భగవానుడు ఏం చెప్తాడు, అప్పుడు చెప్తాడనమాట భగవద్గీతలో ఆత్మజ్ఞానం. అర్జున నువ్వు ఆయన యొక్క అన్ని అవతారాన్ని చూపిస్తాడనమాట. మొత్తం అవతారాలన్నీ చూపిచ్చి ఆహ్, నీకు ఈ జన్మ జ్ఞానమే తెలుసు అర్జున. నువ్వు జ్ఞానివి. నేను బ్రహ్మజ్ఞానిని. నేను ఎన్నో జన్మల జ్ఞానం నాకుంది. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఈ జన్మలోనే చేస్తున్నారనుకుంటున్నావు. నువ్వు చంపుతున్నాను అనుకుంటున్నావు. కానీ వాళ్ళ గత జన్మ కర్మల వల్లనే వాళ్ళిక్కడ ఇలాంటి కర్మలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ అది నిర్ణయం అయిపోయింది పైన. వీళ్ళు ఈ కర్మలు చేయాలి, వీళ్ళిక్కడ చంపబడాలి అనేది నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చనిపోక ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, చనిపోయిన తర్వాత గూడా ఉంటారు వాళ్ళు. ఇ ఇక్కడ నువ్వు కర్మ చేస్తున్నాను నేను అంటే నీకు కర్మ అంటుకుంటుంది. నేను కాదు చేసేదిక్కడ పరమాత్మ చేస్తున్నాడు, నాతో చేయిస్తున్నాడు అన్నప్పుడు నీకెటువంటి కర్మ అంటదు. కానీ నువ్వు యుద్ధం చేయాల్సిందే. గురుద్రోణులు వాళ్ళు కూడా కొంత చెడ్డని సపోర్ట్ చేస్తారనమాట. కాబట్టి భీష్మ పితామహుడు గూడా అదే చెప్తాడు. ఆహ్, ఒక ఏమంటారు మనము ధర్మాన్ని పట్టుకున్నానంటాడు. అది ధర్మం అనేది ఎక్కడి వరకు కరెక్ట్ చెప్పండి మాస్టర్స్? ధర్మం అనేది చాలా సూక్ష్మంగా ఉంటది. అంత భీష్మ పితామహుడు కూడా ఆ ధర్మాన్ని చక్కగా చేయలేకపోయినాడు. గురుద్రోణుడు కూడా తన యొక్క ధర్మాన్ని చక్కగా చేయలేకపోయాడు. కాబట్టి వాళ్ళకి కూడా అక్కడ ఆ యుద్ధ రంగంలో వాళ్ళకి కూడా ఒక 5 మంది పంచపాండవులు మాత్రమే మిగులుతారు. మిగతా అందరూ కూడా ఆహ్, కర్మని అనుభవించాల్సొస్తదనమాట. అంటే చూడండి కర్మ అనేది చాలా ఇదిగా ఉంటుందనమాట. కర్మ ఫలితం, కర్మ అనేది చాలా ఇదిగా ఉంటుందనమాట. కాబట్టి మనం చేసే పనిని బట్టి, మనం చేసే వర్క్‌ని బట్టి మనకి కర్మ అని జరుగుతూ ఉంటుంది మాస్టర్. అందుకే పత్రి సార్ చెప్తాడు. ప్రతి నిమిషం ఎరుకతో ఉండండి. ప్రతి నిమిషము మీరు చక్కగా చెయ్యండి అని చెప్తూ ఉంటాడనమాట. అంటే మనం చేసే ప్రతీదీ హ్మ్, మాట్లాడే మాట కానీ, చేసే ఆలోచన కానీ, చేసే పని కానీ చాలా జాగ్రత్తగా చేయండి.
యద్భావం తద్భవతి అని చెప్తాడు. ఉద్ధరే ఆత్మ ఆత్మ అని చెప్తాడు. అంటే మనం ఎన్నో జన్మలు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ గురువుగారి దగ్గరికి మనం రాలేము. ఈ జ్ఞానం మనకి తెలుస్తుంది. లేకపోతే మనకు తెలియదు మాస్టర్స్. ఈ జ్ఞానం అనేది మనకు తెలియదు. కాబట్టి మనకి వర్క్ చేసేటప్పుడు ప్రతిదీ ధర్మో రక్షిత రక్షితః అంటాడు. అంటే ఆహ్, ధర్మ మార్గంలో మనం ఎప్పుడైతే చక్కగా ఉంటామో, అప్పుడే మనకి సత్కర్మలు అనేవి చేసుకొని, ఆ కర్మల నుంచి మనం బయటపడగలుగుతాము. దీనికి అబ్దుల్ కలాం గూడా ఆయన గూడా నిష్కామ కర్మయోగి అంటారు. ఆయన కూడా చిన్నప్పటి నుంచి చాలా ఆహ్, గొప్ప వ్యక్తి. ఆయన తండ్రి గారు ఆహ్, ఒక పడవ నడుపుతూ ఉంటాడనమాట. ఆ పడవతో వచ్చిన డబ్బుని వాళ్ళు ఉన్న కొబ్బరి పచ్చడి, అన్నము అవే తినేవాళ్ళనమాట. అంటే వృత్తిలోనే ధర్మంగా జీవించేవాళ్ళనమాట. అన్యాయంగా, స్వార్థపూరితంగా ధర్మాన్ని ఎక్కడ మనం అధర్మంగా సంపాదించకూడదంట మాస్టర్స్. అలా ఆయన ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మానవుడికి కష్టాలొస్తాయి. కానీ ఆయన వాళ్ళ అక్కగారి యొక్క బంగారు అమ్మి ఆయన ఒక బీటెక్ చదువుకున్నాడనమాట. బీటెక్ చదువుకున్నప్పుడు కూడా ఆయన ఆహ్, ఆ చదువుకున్నప్పుడు ఆయన పైలట్ కావాలి అనుకున్నాడనమాట. ఆ పైలట్ కావాలనుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? చివరికి ఆయన లక్ష్య సాధనలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆహ్, చివరి ఫైనల్ సెలక్షన్‌కి పోయినప్పుడు "నువ్వు హైట్ తక్కువున్నావు. నువ్వు ఈ ఈ పైలట్ వృత్తికి నువ్వు పనికిరావు" అని చెప్పేసినారనమాట. ఆయన ఇంకా ఏది చేయాలో ఆయనకు ఏమీ అర్థం కాదు. లైఫ్ అంతా అదే. నేను చేయాల్సింది అదే అని అనుకున్నప్పుడు ఆయన ఎంతో ఇబ్బంది పడి ఇంకా ఆయనకు లైఫ్ అంతా ఒక్కసారి అయిపోయింది నా లైఫ్ ఇంకా నా జీవితం లేదు అని అనిపించిందనమాట. ప్రతి ఒక్క వ్యక్తికి ఇట్లాంటి సిట్యుయేషన్ వస్తుంది మాస్టర్. ప్రతి నిమిషం వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది లైఫ్‌లో. వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏం చేసినాడు ఒక గురువు దగ్గరికి ఏం తోచక ఇంటికి గూడా ఎళ్ళకుండా హిమాలయాల్లో ఒక గురువు దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. ఊరికే కూర్చున్నప్పుడు ఆ గురువుగారొచ్చి చెప్పినాడనమాట. "ఏది జరిగినా అంతా నీ మంచికే అని నువ్వెప్పుడైతే అనుకుంటావో" అని చెప్తాడనమాట. ఆయనకేం అర్థం కాదప్పుడు. మళ్ళీ తర్వాత ఆయన ఇస్రోలో ఉండడము, తర్వాత రాకెట్‌ల పైకి పంపించడము, తర్వాత రాష్ట్రపతిగా ఎదగడము, ఒక ఏది ఆశించకుండా తను ధర్మబద్ధంగా జీవించినాడు. ఆయన చివరి వరకు ఆయనకొక 6 డ్రెస్సులు మాత్రమే ఉంటాయి. ఆయనకు రాష్ట్రపతికి ఎంత జీతం ఇస్తారో అంతే తీసుకున్నాడు తప్ప, ఆయన రాష్ట్రపతి కావాలంటే ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా చేయొచ్చు. సొంత అన్న కొడుకొచ్చినా కూడా ఆయన పలుకుబడితో ఉద్యోగాన్ని ఇప్పియలే. నీ అర్హతని బట్టే నువ్వు ఆహ్, ఆ ఉద్యోగం చెయ్యి. నువ్వేది చదువుకుంటే అదే చెయ్యి. నేనిప్పుడు ఇప్పించినాననుకో, నువ్వు ఇబ్బంది పడతావే తప్ప, నువ్వు దానివల్ల బాగుపడవు అని చెప్పినారనమాట మాస్టర్స్. అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బే వాళ్ళకి సాయం చేసినాడు గానీ, నేను రాష్ట్రపతిని కదా! మా అన్న కొడుకే కదా! ఈయనను చక్కగా మనం ఉన్నతమైన ఏదైనా చేయొచ్చు ఆయన కావాలనుకుంటే. కానీ అలా చేయలేకపోయినాడు మాస్టర్స్. అంటే చూడండి, అందుకే ఆయన నిష్కామ కర్మయోగి. అంటే మనకి ఏది ఉందో దాంట్లోనే ఉన్నంతలోనే చక్కగా యాక్సెప్ట్ చేస్తూ జీవించడం నేర్చుకుంటూ పోయినామనుకోండి మాస్టర్స్. మనం ఈ కర్మల నుంచి కొంత బయటపడి మళ్ళా మనకు కొంత జ్ఞానంతో మనం జన్మకు మనం ఉత్తమమైన జన్మ ఉంటుంది మాస్టర్స్. లేదంటే మనం అక్కడనే ఇబ్బంది పడుతూ మళ్ళీ జన్మలెత్తుతూ అంటే ఒక వర్క్ కోసం వచ్చి మళ్ళా 10 జన్మలు పొడిగించుకుంటామనమాట. అంటే ఏది ఉన్నా అందులో తృప్తిగా ఉండడము, ఉన్నంతలో మనం చక్కగా జీవించడము, హ్మ్. అంటే ధర్మబద్ధంగా మనకి ఏదుంటే దానికి కృతజ్ఞతత చెప్పుతూ, ధర్మబద్ధంగా జీవిస్తూ, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, మనం ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉంటామో, మనం అప్పుడు ఈ కా ఆ జన్మని చక్కగా మనము ముగించుకొని వెళ్ళిపోతామంట మాస్టర్స్. ఇట్లాంటి జన్మలు మనము లేదంటే మళ్ళా ఎత్తుతూ ఉండాలి. మళ్ళీ ఒక జన్మకి మళ్ళీ 10 జన్మలు జత చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ప్రతి నిమిషము ఆహ్, ఈ ఎరుకతో ఉండాలి, ధ్యానం చేయాలి, ఉన్నంతలో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. క్షమాపణలు చెప్పడం నేర్చుకోవాలి. మనకి ఏదొచ్చినా గూడా
సరే ఇది నేను ఎంచుకొచ్చిందే. దీనివల్ల ఏం పాఠం నేర్చుకోవాలో ఆ పాఠం నేర్చుకుంటా నేను. దీనికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు మనం ఆ కర్మలో నుంచి మనం బయటపడతాం మాస్టర్స్. లేకపోతే ఆ కర్మ నుంచి మళ్ళీ 10 కర్మలు యాడ్ చేసుకొని మళ్ళీ జన్మలు ఎత్తాల్సొస్తుంది మాస్టర్స్. కాబట్టి మనం ధ్యానం చేద్దాము. ఉన్నంతలో మనం ఎరుకగా జీవిద్దాము. కుటుంబ ధర్మం ఉంటుంది. తర్వాత సంఘ ధర్మం ఉంటుంది. వ్యక్తి ధర్మం ఉంటుంది. ఆత్మ ధర్మం ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకుందాం మాస్టర్స్. తెలుసుకొని చక్కగా జీవించడం నేర్చుకుందాము. అంటే మన ధర్మాన్ని మనం చక్కగా ఆచరించాలి. ఒక గృహిణిగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మం ఉండాలి. సంఘంలో ఉన్నప్పుడు సంఘ ధర్మంతో చక్కగా ఎరుకతో చేయడం నేర్చుకోవాలి. హ్మ్. తర్వాత మన ఆత్మ ధర్మం కూడా ఉంది. ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఆత్మ ధ్యానం చేయాలి. సత్కర్మలు చేయాలి. మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. అందరూ శాకాహారులు కావాలని చెప్పాలి. దీనివల్ల మన ఆత్మ ఎదుగుదల ఉంటుంది. మనం కొంతవరకు సత్కర్మలు చేయగలుగుతాము. మన జన్మలు మరి ఉత్తమమైన జన్మలుగా ఉంటాయి మాస్టర్స్. కాబట్టి ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాడు. సత్యకర్మలు ఆచరించండి. సత్యకర్మలు ఆచరించండి అని చెప్తూ ఉంటాడు. సత్యకర్మలు అంటే ఏంటి అంటే ధ్యానం చేయడము, స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యం. నీకేది తెలిస్తే అది చెప్పు 10 మందికి. ఈ జ్ఞానాన్ని బోధించు. నీకదే మోక్షం వస్తుంది. ఇంక నీకు మళ్ళీ జన్మలు ఉండవు. ఈ సత్యకర్మలోకొచ్చినావంటే నీకు మళ్ళీ జన్మలనేటివి ఉండవు అని చెప్తారు సారు. పదే పదే ఇదే చెప్తూ ఉంటారు. ఈ సత్యకర్మలు ఎప్పుడైతే ఆచరిస్తామో నువ్వు ఇంక సత్యలోకాలకెళ్తావు. నీకు మళ్ళీ భూమి మీద రావాల్సిన అవసరం ఉండదు. కర్మలున్నప్పుడు మాత్రమే ఈ భూమి మీదకి రావాల్సుంటుంది మాస్టర్స్. మనం కర్మలు లేనప్పుడు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. మనం ఉన్నత లోకాల్లోనే ఉండొచ్చు. కాబట్టి మనం ఎరుకతో ఉండి హ్మ్. మనకి ఏదుంటే అది మాస్టర్స్. మనకి ఎంత ఉంటే అంత. అందులోనే తృప్తిగా జీవించే అలవాటు చేసుకోవాలి. కృతజ్ఞత ఉండడం నేర్చుకోవాలి. 10 మందికి మనం మంచిగా జీవించడం నేర్చుకోవాలి. 10 మందికి మంచిగా సహాయం చేయడం నేర్చుకోవాలి. చేతనైతే మంచి చెయ్యి, లేకపోతే మౌనంగా ఉండు అని చెప్తారు. కాబట్టి మనం ఇలాంటి కర్మలు చేస్తూ ఉండాలి. మనం ఎవరికీ పొరపాటున కూడా చెడ్డ చేయడానికి పోకూడదు. కానీ కొన్ని కొన్ని కర్మలు ఉంటాయి, వస్తూ ఉంటాయి. అవి ఒక్కోసారి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. కానీ దానికి కొంత టైం ఇస్తూ మనం కొంత ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ కర్మలు కూడా వెళ్ళిపోతాయి మాస్టర్స్. ఒకటి మన గురువుగారు ఏం చెప్తాడు, ధ్యానం చెయ్యి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చెయ్యి అని చెప్తాడు. నాకి కష్టాలొచ్చినాయి అని చెప్పినప్పుడు ఏం చెప్తాడు, ఏదో ఒక కర్మ ఉంటుంది. కర్మ లేనిదే కష్టాలు ఊరికే రావు. అక్కడ ఈ పాఠం నేర్చుకోవడానికే వచ్చిందని చెప్తాడు. పిరమిడ్‌లో కూర్చోండి. పిరమిడ్‌లో ఇంకా చక్కగా మీ ధ్యాన సమయాన్ని పెంచుకోండి. స్వాధ్యాయం నేర్చుకోండి అని ప్రతిసారి అదే చెప్తాడనమాట. అప్పుడు మనం ఆ కర్మల్లో నుంచి బయటపడగలుగుతాం మాస్టర్స్. కాబట్టి మానవ జన్మ అంటేనే ఇది కర్మభూమి అని చెప్తారు. కాబట్టి మనం భూమి మీద పుట్టినామంటే మనం కర్మలు చేయడానికే వచ్చినాము. ఇక్కడ ఆ కర్మలు ఏంటో అనేది మనం తెలుసుకొని మనం చక్కగా ర్యాలీలు చేస్తున్నాం మాస్టర్స్. మనం శాకాహార ర్యాలీలు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకు తెలియకుండానే ఒక సత్కర్మ చేస్తున్నాం. ఇప్పుడు మనమందరూ కూడా గొంతెత్తి శాకాహారమే భుజించండి. మాంసాహారం పాపము. ఆహ్, ఈసారి ఎందుకు పదే పదే శాకాహార ర్యాలీలు ఎక్కడ ర్యాలీలు లేవు మేడం. మన దాంట్లోనే శాకాహార ర్యాలీలనేది పెట్టినారు. అందరూ మౌనంగా ర్యాలీలు చేస్తారే గానీ, ఓకే. వాళ్ళ బ్యాడ్జీలు పట్టుకొని చేస్తారే గానీ, మనమొక్కటే గొంతెత్తి చెప్తూ ఉన్నాం. శాకాహార ర్యాలీల గురించి మనం చెప్తూ ఉన్నాము. అది పత్రిసారి ఎవ్వరు చెప్పరు మేడం. ఇప్పుడు ఇంతమంది గురువులొచ్చినారు కానీ, ఏ గురువు కూడా మాంసాహారం పాపము, జంతువుల్ని చంపడం పాపము అని గొంతెత్తి ఎవ్వరు చెప్పట్లేదు. మన గురువుగారు చెప్పి, ఇలాంటి మాస్టర్స్‌ని లక్షల మందిని తయారు చేసి, ఒక అమెరికాలో గూడా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయంటే చూడండి. ఇప్పుడు హైదరాబాద్‌లోన ఒక ముస్లిమ్స్ ఏరియాలో కూడా శాకాహార ర్యాలీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎందుకు ఈ శాకాహార ర్యాలీలు ఎందుకు జరిపిస్తున్నారు పత్రిసారు? దీనివల్ల ఫలితం ఏంటి అంటే, మనం ఆ స్లోగన్స్ చెప్పడం వల్ల ఎన్నో జంతువులు చనిపోయి వాటి ఆత్మ దుఃఖపడుతూ ఉంటుందంట మాస్టర్స్. ఆ దుఃఖపడుతున్నప్పుడు ఈ ధ్యానం చేస్తూ ఈ ఈ జ్ఞానులనే వాళ్ళు ఆ రకంగా పోతూ ఉన్నప్పుడు ఆ జీవరాశులకి మోక్షం వస్తుందంట మాస్టర్స్. చూడండి పత్రిసారి ఎప్పుడు పదే చెప్తూ ఉంటాడు. పత్రిసారి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక పక్క ఏమో మంచిగా కూరగాయలు, పండ్లు ఉండే రోడ్డు ఒకటుంది. ఇంకొక పక్క అంత హింస, మాంసం అమ్మే రోడ్డు ఒక పక్క ఉంది అని చెప్తాడు సారు. కానీ ఇక్కడ హింస ఉంది. ఈ పక్క ఎళ్ళడం వల్ల
ఆహ్, ఎన్నో ఇబ్బందులొస్తాయి. ఎందుకు అది బాధ కలుగుతుందని సారు కూరగాయలు, పండ్లు ఉండే పక్కనే వెళ్ళేవాడంట కొద్ది రోజులు. తర్వాత సార్‌కేమనిపిచ్చింది, అరే! ఇది కరెక్ట్ కాదు అని మళ్ళీ సార్‌కి అనిపిచ్చిందంట. మనము ఈ హింస పక్క పోతూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఆత్మలన్నీ అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాయంట. చనిపోయిన ఆత్మలు, చంపిన జీవరాశులుంటాయి కదా! ఆ ఆత్మలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక ధ్యాని అటుపక్క వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ఆత్మలన్నీ సంతోషపడతాయంట. ఆ ఆత్మలన్నీ ఆనందంగా ఉంటాయంట మాస్టర్స్. చూడండి ఎంత చక్కగా సార్ చెప్తున్నాడో చూడండి. అంటే ఆత్మలు ఈ శాకాహారంతో ఉన్నవాళ్ళు స్లోగన్స్ చెప్పేవాళ్ళు అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు అవి చెప్పడం వల్ల అవి అనంత విశ్వంలోకెళ్ళి ఈ ఆ ఆత్మలు సగం జీవితంతోనే అవి చనిపోతున్నాయి. పూర్తి జీవితాన్ని అనుభవించట్లేదవి. ఇప్పుడు ప్రతి ఆత్మ భూమి మీదకి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించడానికొచ్చినాయి. కానీ వాటిని మనం చంపేస్తున్నాము. చంపేయడం వల్ల అవి ఉన్నత లోకాలకు ఎళ్ళలేవవి. ఇక్కడే ఆగిపోతున్నాయి. హింసగా బాధపడుతున్నాయి. ఒక ఆత్మజ్ఞాని ఈ స్లోగాన్ చెప్పడం వల్ల ఆ జీవరాశులన్నీ శాంతించి అవి మళ్ళా ఉన్నత లోకాలకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మేడం. కానీ మనకు తెలియకుండానే ఈ స్లోగాన్స్ చెప్తున్నాం మనము. ఆహ్, ఏమి ఊరికే తిరిగి చెప్పడం వల్ల ఏం లాభము అని అనుకుంటున్నాము. కాదు మాస్టర్స్. వాటికి ఈ ధ్యానం చేసే వాళ్ళ యొక్క ఎనర్జీకి ఆ శక్తి అంత శక్తి ఉందంట మాస్టర్స్. ఆ స్లోగన్స్ పలికినప్పుడు అవన్నీ ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతాయి. లేకపోతే ఇక్కడనే భూమి మీద అర్థం కాక అవి ఇక్కడనే చ ఆహ్, తిరుగుతూ ఉంటాయంట. ఒక ప్రేతాత్మగా తిరుగుతూ ఉంటాయంట. చూడండి అందుకు పత్రిసారి ఎందుకు దీన్ని పెట్టినాడు అంటే, మీరు ఖచ్చితంగా ఈ ఈ ఈ స్లోగాన్ చెప్పడం వల్ల జీవరాశులన్నీ ఎంతో శాంతిస్తాయవి. మనం శాకాహారులుగా ఉండి మనం చెప్తాము. నాయనా మేము కూడా ఒకప్పుడు తిన్నాము తెలియక. మీరు కూడా ఇప్పుడు మానుకోండి. ప్రతి జీవికి భూమి మీద జీవించే హక్కు ఉంది. మనమెలా వచ్చినామో ఇప్పుడు కర్మ. నీకీ చెయ్యి తీసేస్తే మళ్ళా నీ చెయ్యి పోతుంది. నీ గొంతు కోసేస్తే మళ్ళా నీ గొంతు పోతుంది. ఇది కర్మ సిద్ధాంతం అని గురువుగారు చక్కగా చెప్పినాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. కాబట్టి మనం ఇప్పుడు అట్లా కాకుండా జంతువుల్ని ప్రేమించండి. జంతువుల్ని వాటిని గూడా సంరక్షించండి. వాటిని గూడా జీవించనివ్వండి. అవి గూడా మనలాగే భూమి మీద జీవించడానికొచ్చినామని మనం అందరికీ చెప్తున్నాము. ఒక సర్కిల్‌లాగా ఉన్నప్పుడు అక్కడ మైక్ తీసుకొని అందరు ఎందుకు రోగాలొస్తున్నాయంటే, "నువ్వు జీవుల్ని హింసించినందుకే నీకు రోగాలొస్తున్నాయి. ఆ జీవహింస మానుకోండి" అని చెప్తున్నాము. మనం 10 మందికి చెప్పినప్పుడు అది ఎవరికొకరికెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా ఒక్కరైనా మారతారు మాస్టర్స్. ఇప్పుడు మనమంతా కూడా మేము కూడా మాంసాహారం తినేవాళ్ళమే. మేము కూడా మారినాము. నేను 15 ఏండ్లు, 20 ఏండ్లయింది మాస్టర్స్. అంతకుముందు నేను కూడా తినేవాళ్ళనే, నేను కూడా వండి పెట్టేవాళ్ళని. కానీ మనకిప్పుడు ఆ జ్ఞానం వచ్చింది. మనలాగా కూడా అందరూ మారతారు. అప్పుడు మనం తినట్లేదంటే చూడండి ఒక వ్యక్తి ఆహ్, ఎంతో ఎన్నో చనిపోయే లోపల ఎన్ని జీవరాశుల్ని చంపి తింటున్నాడో చూడండి. తెలీదు తనకు. తింటున్నానని కూడా తెలియట్లేదు. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్‌లెళ్లి చెప్తున్నారు ఇంటింటికెళ్ళి పాంప్లెట్‌లు పంచి స్లోగన్స్ రూపంలోన, క్లాసుల రూపంలోన మానేయండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఆ ధైర్యం నుంచొచ్చిందంటే పత్రిగారు ఇచ్చినారు మనకి. ఏ గురువు గూడా అందరికీ తెలుసు చంపకూడదని తెలుసు. కానీ సుభాష్ పత్రి సారు మనకి ఎంతో ధైర్యంగా చెప్పే జ్ఞానాన్నిచ్చినారు మనకి. చంపొద్దండి వాటిని అని మనం నలుగురిలోకెళ్ళి అక్కడ జీవహింస చేస్తున్న అక్కడ హ్మ్. మాంసం అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి ఎళ్లి అక్కడే చెప్పగలుగుతున్నాం. వాళ్ళకే పాంప్లెట్‌లు ఇస్తున్నాం. చూడండి ఆ కర్మని మనం తొలగించడానికి త్వరగా ఇప్పుడు మనకి యుగం మార్పిడి జరుగుతుంది. ఇది సంధికాలం అని సార్ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంధి మార్పు జరిగేటప్పుడు మనము ఇది త్వరగా జరగాలి. ఈ ఈ ఈ కర్మ అనేదని అందుకు మనం పిరమిడ్ మాస్టర్‌లందరిని గురువుగారు ఎంచుకొనొచ్చి, దీన్ని ప్రతి సందులో ఒక పల్లెటూరు నుంచి ఒక టౌన్ వరకు, అమెరికా వరకు ఈ ర్యాలీలు శాకాహారాలు జరుగుతున్నాయి. అంటే చూడండి, ఎందుకు ఇంత ఫాస్ట్‌గా జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞాని కావాలి. హింస అనేది ఎళ్ళిపోవాలి. ఇంకా అందరూ హంసను పట్టుకోవాలి. అందరూ ఆత్మజ్ఞానులు కావాలి అనేది త్వరగా జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ ఈ పిరమిడ్ మాస్టర్స్ చాలా నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. ఘంటాపథంగా చెప్తున్నారనమాట. కాబట్టి మాస్టర్స్ మనము దీన్ని ప్రతి ఒక్కరు గూడా పల్లెటూరులో గూడా
దీన్ని చెప్తున్నారు. ప్రతి స్కూళ్ళకెళ్ళి చెప్తున్నారు. ప్రతి విద్యార్థికెళ్ళి చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్‌కి కూడా చెప్పేంత శక్తి ఉంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో గుడ్డు పెడుతున్నారు. కానీ అది తప్పు అని స్కూళ్ళకెళ్ళి కూడా చెప్తున్నారు. గవర్నమెంట్‌కి గూడా కొంత చెప్పే ఇస్తున్నారు. ఆ గుడ్డు బదులు శాకాహారం ఇవ్వండి. అరటిపండు ఇవ్వండి. వాళ్ళకి కూరగాయలివ్వండి. కూరగాయలు తినడం వల్ల ఎంతహన ఆరోగ్యము మనకు వస్తుంది. ఇప్పుడు మనకి జబ్బులొస్తున్నాయి, రోగాలొస్తున్నాయంటే ఒక మాంసాహారం వల్లనే వస్తున్నాయి అని చెప్పగలుగుతున్నాం మనము. శాకాహారం భుజించడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం దీని మీద ఎంతోమంది సైంటిస్ట్‌లు రీసెర్చ్ చేసినారు మాస్టర్స్. ఎంతో రీసెర్చ్ చేసి చెప్తున్నారు. శాకాహారం తినడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు అని చెప్తున్నారు. మాంసాహారం తినడం వల్ల అన్ని రోగాలే. ఇప్పుడు చైనా వాళ్ళంతా వాళ్ళు ప్రతి జీవిని ఒక కప్ప కాడ నుంచి, ఒక పాము కాడ నుంచి, కడాకి చిన్న పురుగుల్ని గూడా వాళ్ళు తింటున్నారు. మనకు తెలిసి ఇప్పుడు కరోనా ఎక్కడి నుంచొచ్చిందంటే అక్కడి నుంచే వచ్చింది. అంటే హింస ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు మాస్టర్స్. ఎక్కడైతే హింస తక్కువగా ఉంటుందో అక్కడ కొంత ఆనందంగా ఉండగలుగుతున్నారనమాట. ఎంత ఈ పత్రిసార్ వల్ల ఈ యుగాన్ని మనం త్వరితగతిన మనం ముందుకు పోగలుగుతున్నాం. చూడండి ఈ కర్మను దాటేయడానికి పత్రి సార్ చెప్తాడనమాట. పత్రి మాస్టర్స్ పెరుగుడు మాస్టర్‌లంటే చాలా గ్రేట్ మాస్టర్స్ అని చెప్తూ ఉంటారు. కానీ మనకు దాని గురించి మనకి కొంతవరకే తెలుసు. కానీ సార్‌కి అంతా తెలుసు. పెరుగుడు మాస్టర్స్ అంటే ఇంత గొప్పవాళ్ళా అని చెప్పినప్పుడు మనం ఏదో అనుకుంటాము. కానీ మనకు తర్వాత నెమ్మదిగా అర్థమైతుంది. ఓహో! పెరుగుడు మాస్టర్స్ అంటే ఇంత గొప్పవాళ్ళా? లోక కళ్యాణం కోసం వచ్చిన వాళ్ళా? లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళ. లోక కళ్యాణం అంటే మనం ఏదో అనుకుంటున్నాం మాస్టర్స్. మన కళ్యాణం అంటే మన ఆత్మ ఎదుగుదల. లోక కళ్యాణం అంటే అందరూ ఆత్మ ఎదుగుదలకి మనం తోడ్పడడము. కాబట్టి మనం ప్రతి నిత్యము ఈ హింస నుంచి హంసను పట్టుకోండి, హింసను వదిలేయండి, హంసను పట్టుకోండి అని ప్రతిసారి పదే, పదే, పదే ఎందుకు చెప్తాడు అంటే ఇందుకోసమే మాస్టర్స్. కనీసము ఆహ్, ఒక వ్యక్తి ధ్యానంలోకొస్తే ఒక జీవిని చంపకున్నా, సంరక్షించకున్నా ఆ జీవిని చంపకుండా ఉంటాడు. అరే! మనం తినగూడదు. అది తినడం వల్ల మనకు హింస, పాపమొస్తుంది అని కర్మ నుంచి బయటపడతాడు. అట్లా ఒక జీవిని రక్షించిన వాడు గూడా అయితాడు. ఆ జీవి చివరి వరకు తను పూర్తి జీవితాన్ని మే- జీవించగలుగుతుంది. చూడండి మేడం ఒక మరి జీవి మనం తిరుగుతాం కదా, శాకాహారాలు చేస్తాం కదా, మనకేంటి మన కర్మలు ఏమన్నా దగ్ధమవుతాయా? మనకేమన్నా ఉంటదా దానివల్ల? అది చెప్పండి మేడం. అయితున్నాయి మేడం. ఆ! ఇప్పుడు మనము శాకాహార ర్యాలీలకి ఎందుకు పోతున్నామంటే, పోవడం వల్ల ధ్యానం చక్కగా కుదురుతుంది మేడం. కొంతమంది అంటూ ఉంటారు. నాకు ధ్యానమే కుదరదు" అని అంటూ ఉంటారు నాకు. అంటే మనం ఆ స్థితికి ఎదగనప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఆహ్, ఈ శాకాహార ర్యాలీ‌లకి పోయినప్పుడు హ్మ్, నాకు ఇదే జరిగింది మేడం. నేను శాకాహార పాంప్లెట్‌లు పంచినప్పుడు నాకు ధ్యానం ఫస్ట్‌లో నేను ధ్యానానికొచ్చినప్పుడు నాకు ధ్యానం చక్కగా కుదిరేది కాదు. కానీ ఈ ఈ పాంప్లెట్‌లు పంచినప్పుడు ధ్యానం చక్కగా కుదిరేది మేడం. చక్కగా కుదిరినప్పుడు నాకు ఒక కష్టం గూడా వచ్చిందప్పుడు. ఆ కష్టానికి ఏమి అర్థం అయ్యేది కాదనమాట. ఎందుకు నాకీ కష్టం వచ్చింది? కానీ ధ్యానం చేస్తూ ఉన్నా గూడా కష్టాలొస్తూ ఉన్నాయి. ఆ పాంప్లెట్‌లు పంచినప్పుడు మనకి చక్కగా ధ్యానం కుదురుతుంది. మనసు శాంతంగా ఉంటుంది. అబ్బా! ఎంత హాయిగుందో అని గూడా అనిపిస్తుంది. ఈ శాకాహార ర్యాలీకి పోయిన ప్రతి ఒక్క వ్యక్తి చెప్పగలుగుతాడు మేడం ఈ మాట. అంటే అంటే మనం మనము ఆ కర్మ గూడా మనం చూసుకోగలుగుతాం. ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కూడా ఒక కర్మ వచ్చింది. ఎందుకు ఈ కర్మ వచ్చింది? ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు నేను చూసుకున్నాననమాట. చూసుకున్నప్పుడు గత జన్మలోన ఆహ్, ఆహ్, మేము 5 మంది సంతానం. నాకు ముగ్గురు పిల్లలు. మేము 5 మంది భార్యాభర్తలు. ఎందుకు ఈ కర్మ వచ్చింది? మేమెందుకు ఇంత సఫర్ అయితున్నాము అని అనుకున్నప్పుడు ఒక జన్మలో మేమేం చేస్తున్నాము కోయదొరలుగా ఉన్నామనమాట. కోయదొరలంటే ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు కోయోల డ్రెస్ ఏసుకొనున్నాము. అక్కడ వాళ్ళు కోయదొరలు ఏం చేస్తున్నారు? వాళ్ళు చంపడమే వాళ్ళ హింస. జంతువుల్ని చంపి వేటాడడమే వాళ్ళ హింస. కాబట్టి అక్కడ తెలియక చేసినాము. ఆ హింస జరుగుతున్నప్పుడు ఒక దుప్పిని ఆహ్, హింస దాన్ని పరిగెత్తిచ్చి, పరిగెత్తిచ్చి, పరిగెత్తిచ్చి అది ఒక గుహలోకి పోయింది. ఇంగ అది తప్పించుకోలేకపోయింది. అప్పుడు బాణాలేసి ఒక దుప్పిని చంపగలిగినామనమాట. చంపినప్పుడు అది వెనక్కి తిరిగి చూసింది.
నా యొక్క బాధ, దుఃఖం మీరు అనుభవిస్తారు అని, అని నాకు ఒక ఆ పాంప్లెట్‌లంతా పంచి శాకాహార ర్యాలీకి పోయొచ్చిన తర్వాత దుఃఖంతోనే ఉన్నా. కష్టమొచ్చింది నాకి. ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకి ఈ అనుభవం వచ్చింది. అప్పుడు నేను మేడం వాళ్ళు చెప్తున్నారు. "ఆ ఆత్మకు సారీ చెప్పు" అని. అప్పుడు నేను ఆ ఆత్మకు ఐ యామ్ సారీ, ఐ లవ్ యూ అన్నప్పుడు ఆ ఆత్మ అంతవరకు జన్మ తీసుకోకుండా అక్కడే దుఃఖపడుతూ నన్ని హింసిస్తూ నన్ను బాధ పెడుతూ ఉంది. నేను కూడా దుఃఖపడుతూ ఉన్నాను. ఎప్పుడైతే నేను క్షమాపణ చెప్పే లోపల ఆ ఆత్మ మళ్ళా జన్మ తీసుకోవడానికి ఎళ్ళింది మేడం ఆ దుప్పి. ఒక నీలం కలర్‌లో ఆ ఆత్మ పైకెళ్ళిపోయిందనమాట. అంతవరకు ఆ ఆత్మ ఇంకొక జన్మ తీసుకోదంట మాస్టర్స్. అక్కడనే మనం సఫర్ అయితూ ఉంటాము. ఆ ఆత్మ కూడా సఫర్ అయితూ ఉంటుందనమాట. అంటే చూడండి, ఇక్కడ నేను ఒక శాకాహార ర్యాలీ చేసినప్పుడు, స్లోగాన్స్ చెప్పినప్పుడు నాకు ధ్యానం చక్కగా కుదిరింది. కానీ ధ్యానం చేస్తున్నా గూడా నాకెందుకు ఇంత దుఃఖం వస్తుంది? నాకెందుకు బాధ వస్తుందని అదే అనుకుంటూ కూర్చుంటూ ఉన్నాననమాట. ఉన్నప్పుడు ఆ కర్మ అనేది నాకు కనిపించి, ఆ కర్మ అక్కడితో ఎళ్ళిపోయి కొంచెం శాంతం అనేది జరిగింది మేడం. అట్లా మనకు శాకాహార ర్యాలీలు చేస్తున్నప్పుడు వల్ల మన కర్మలు గూడా దగ్ధమైతాయి. అందుకే పత్రి సారు శాకాహార ర్యాలీలు చేయండి. తర్వాత ఈ ఈ సత్కర్మలు చేయండి. ధ్యానం బాగా చక్కగా కుదురుతుంది మీకి అని చెప్తాడు. పిరమిడ్‌లోనే ధ్యానం చేయండి అని చెప్తారు. కనీసము నీ జీవితం ఎంతన్నా ఉండని, కనీసం నీకు నాకు ధ్యానం చేయడానికి కుదరదంటే, కనీసం రాత్రి ఒక 2 గంటలు నిద్ర తగ్గించుకొని ధ్యానం చెయ్యి అని చెప్తారు. అంటే మనం ఈ శాకాహార ర్యాలీలకి వెళ్ళడం వల్ల మనము కొంత బయటపడగలుగుతాం మాస్టర్స్. మన కర్మల్ని మనం పోగొట్టుకోగలుగుతాం శాకాహార ర్యాలీలకెళ్ళడం వల్ల. నేను ఈ ఈ నా అనుభవంతో నేను చెప్తున్నా మాస్టర్స్. నాకు జరిగిన అనుభవం ఇది. చాలా మంది కూడా చెప్తున్నారు. మనం శాకాహార ర్యాలీలు చేస్తున్నప్పుడు మనకు దేవతలు గూడా మనము హాస్టల్ మాస్టర్స్‌ని ఆహ్వానిస్తాము. తర్వాత నక్షత్ర మండల వాసుల్ని ఇట్లా మాస్టర్స్‌నందరిని ఆహ్వానిస్తుంటాము. కానీ నేనైతే చూడలేదు. కానీ ఆ మాస్టర్స్ గూడా ఆ ర్యాలీలో పాల్గొని వాళ్ళు గూడా ఆ ర్యాలీని విజయవంతం చేస్తారంట. తర్వాత మనం వాళ్ళకి కృతజ్ఞత కూడా చెప్తాం. నాకు ఆ అనుభవం అయితే లేదు మేడం నాకు. నాకిక్కడి వరకే తెలుసు నాకి. నేను ధ్యానం చేసొచ్చిన తర్వాత నాకు చాలా ఇబ్బందులుండిందనమాట. ఎందుకు నేను ధ్యానం చేస్తున్నాను, శాకాహార ర్యాలీలు చేస్తున్నా కూడా నాకెందుకు ఇబ్బంది ఉంది అంటే, అక్కడ నాకప్పుడు ఆ ఆత్మకు సారీ చెప్పినప్పుడు, నా కర్మ అక్కడితో ఎళ్ళిపోయినప్పుడు నాకు కొంత ఆ కర్మ నుంచి బయటపడిన. మళ్ళీ వేరే కర్మలొస్తూ ఉంటాయి. మళ్ళా మనం ఒక కర్మనే కాదు గదా! ఎన్నో తెచ్చుకొనుంటాము. మళ్ళీ ఇబ్బందులొస్తూ ఉంటాయి. మళ్ళా ధ్యాన సాధన చేస్తూ ఉండాల్సిందే. మళ్ళా బయట పడుతూ ఉండాలి. కానీ ఇక్కడితో ఇది వదులుకోవడానికుండదు. హ్మ్. కానీ మనం జీవించి ఉన్నంత వరకు మనం శాకాహార ర్యాలీలు చేయాల్సిందే. ధ్యానం చేయాల్సిందే. మనం అందరికీ చెప్పాల్సిందే మేడం. ఇది మన వర్కే ఇది. మన గురువుగారిచ్చిన వర్కు. అందుకు మనం శాకాహార ర్యాలీ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు ఎంతో ఆనందంగా ఉంటదనమాట. ఆ ధ్యానం చేసినప్పుడు అబ్బా! జీవితం అంటే ఇలాగే ఉండాలి. ఇంత అద్భుతంగా ఉండాలి. ఇంక చాలు జీవితం అంటే ఇలా ఉండాలి అనిపిస్తదనమాట. ఆ మనసంతా శూన్యమైపోతది. ఆ విశ్వంతో కనెక్ట్ అయితాం. ఎటువంటి ఆలోచనలుండవు. లోపల ఒక ఆనందం అనేది ఏర్పడతది. బ్రహ్మానందం అని చెప్తారు సార్ ఎప్పుడు. అబ్బా! నిజంగా ఇంత బ్రహ్మానందమా? కానీ అది కూడా కొంతవరకే ఉంటుంది. మళ్ళీ ఇంకొక కర్మ వస్తుంది మనకి. మానవులు కాబట్టి ఇంకా మనం భూమి మీద ఉన్నామంటే మానవుడు హ్మ్. మన కర్మలన్నీ అయిపోయినాయంటే మనం ఇంకా ఈ భూమి మీద ఉండం. పైలోకాలకెళ్తాము. మనకి ఇంకా వస్తూనే ఉన్నాయంటే మనం ఇంకా కర్మలు ఎన్నో తెచ్చుకొని ఉంటాము. ఆ కర్మలన్నీ చేసింటాం గదా! సంజ ఆహ్, చేసిన కర్మలు, సంచిత కర్మలుంటాయి గదా! ఆ కర్మలు ఎళ్ళిపోయే వరకు మనం ధ్యానం చేస్తూ ఉండాల్సిందే. కర్మలు వదిలిపెట్టుకోవాల్సిందే. శాకాహార ర్యాలీలు చేస్తూ ఉండాల్సిందే. కర్మలు ఎళ్ళిపోయినప్పుడు ఆనందంగా ఉంటాం. మళ్ళీ ఇంకొక కర్మ వస్తూ ఉంటుంది మాస్టర్స్. కాబట్టి ఈ సాధనలో మనం ముందుకెళ్ళాల్సిందే గానీ, ప్రతి ఒక్కరు శాకాహార ర్యాలీలు చేసినందుకు ఎంతో క్యాన్సర్ గూడా మేము పోగొట్టుకున్నాము. మేము షుగర్ గూడా కొంతమంది చెప్తూ ఉన్నారు మేడం. మేము టాబ్లెట్‌లేసుకోవట్లేదు షుగరున్నా కూడా అని. ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ కూడా మనకి కొంత గైడెన్స్ గూడా మనకి ఎంతో చక్కటి ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఆ శాకాహార ర్యాలీకెళ్ళిపోయి వచ్చిన తర్వాత పాంప్లెట్‌లు పంచిన తర్వాత మనకు చెప్తారు. ఒక 1000 పాంప్లెట్‌లు పంచండి ధ్యానం చేయమని. 1,00,000 మందికి ధ్యానం చెప్పండి అని చెప్తారు. మనం చేస్తూ ఉన్నప్పుడు మన మనసు ఎంతో శాంతంగా ఉంటుంది మాస్టర్స్. మనకు ఆలోచనలు గూడా అప్పుడు మనకి చక్కటి ఆలోచనలొస్తాయి. అంటే ఎంతో సత్కర్మలు చేసే యొక్క జ్ఞానం కూడా మనకొస్తుంది. అంటే మనం అప్పుడు మంచి ఆలోచనలొస్తాయి. మంచి పనులు చేయగలుగుతామనమాట. అంటే ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ సత్కర్మలు చేయడం వల్ల మనకి ఇంత ఎదగగలుగుతాం. ముందుకు పోగలుగుతాం.
కానీ మనకి ఇంకా కర్మలన్నీ అయిపోయినాయంటే మనకి భూమి మీద ఉండదు. మనం భూమి మీద ఉన్నంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక కర్మ చేయాల్సిందే, కర్మలో ఇరుక్కోవాల్సిందే, దుఃఖపడాల్సిందే, ఆ కర్మల్ని వదిలించుకోవడానికి ధ్యానం చేయాల్సిందే, శాకాహారాలు చేయాల్సిందే, మళ్ళా మనం బయటపడాల్సిందే మాస్టర్స్. కాబట్టి మనం మంచి పనులు ఎంతసేపున్నా ఓకే మేడం. ధర్మబద్ధంగా చేయడము, ఒక జీవిని సంరక్షించడము, ఇప్పుడు ఇప్పుడు నేను రెగ్యులర్‌గా నేను ఇప్పటికి 10 ఏళ్ల నుంచి రోజు మా ఇంటి దగ్గర ఆవులొస్తాయి మేడం. ఆవులకి జొన్నలు పెడతాం. పైన పక్షులొస్తాయి. ఆ పక్షులకి గూడా రోజు జొన్నలేస్తాను మేడం. నీళ్లు పెడతాను. ఇప్పటికి నేను 10 ఏళ్ల నుంచి నేను ఈ వర్క్ చేస్తూ ఉన్నాను. అప్పుడు మాకు మాస్టర్స్ ఏం చెప్పినారంటే, నేను ఈ వర్క్‌లో గూడా శాకాహార ర్యాలీలు చేస్తూ, ధ్యానం చేస్తూ కూడా నేను ఈ వర్క్ చేస్తూ ఉన్నాను. 10 ఏళ్ల నుంచి జొన్నలు ప్రతి నెలకి సుమారు ఒక 50 కేజీల జొన్నలు తెచ్చి పెడుతున్నాను మేడం. అవి ఎంత తింటే అంత పెడుతూ ఉన్నాము. ఏ రోజు నేను ఇబ్బంది పడలేదు. అవి గలీజ్ చేస్తే కూడా క్లీన్ చేసి పాత్రలు తోమి పెడుతూ ఉన్నాను. ఎందుకు అంటే అవి మన కర్మల్ని మనము ఆ గింజలు తిని అవి విసర్జించినప్పుడు మన కర్మలు ఎళ్ళిపోతాయంట మాస్టర్స్. అందుకు మా గురువుగారు ఇదే చెప్పినారు. మాకు వైద్య మేడము ఆహ్, మీకి కర్మలు ఎళ్ళిపోవాలంటే ఒక పిడికెడు బియ్యము పైన పక్షులకు పెట్టండి. నీళ్లు పెట్టండి అని చెప్తూ ఉంటే ఇప్పటికి నేను 12 ఏళ్ల నుంచి నేను ఆవులొస్తే ఆవులకి, పైన పక్షులకి కొంతమంది అంటున్నారు పావురాల వల్ల కొంత ఇబ్బందొస్తుంది. దానివల్ల హ్మ్, అనారోగ్యాలొస్తాయని చెప్తున్నారు. కానీ నేను ఒక ప్రాణిని రక్షిస్తున్నాను. చుట్టుపక్కల కూడా నాకు కొంతమంది చెప్పినారు మేడం. మా పిల్లలే చెప్పినారు. "అమ్మ అవి ఎక్కువ మనం మంచి చేస్తున్నాం అనుకున్నాం. దానివల్ల చెడ్డ జరుగుతుందంటే" నాకు తెలియదు అదంతా. నేను ఆ పక్షికి ఆహారం ఇవ్వడమే తెలుసు. దానివల్ల ఏది మంచి జరుగుతుందో ఏదో నాకు తెలియదు. ఆ పరమాత్మకే తెలియాలి. నేను అదే చేస్తాను అని చెప్పి మా వారు కూడా ఆ విషయంలో సహకరిస్తున్నాడు మేడం. నేను అదే ఆ వర్కే చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ లక్ష్మీ శేఖర్ గారికి, సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.